ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నిత్యనివాసి, దూతలతో భక్తులతో నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాం దేవా. ఈ దినము యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయా తోడుగా ఉంటున్న నీ ప్రేమ కొరకే వందనాలు. ప్రపంచ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని క్షమించి రక్షించమని ప్రార్థిస్తున్నాను. సాతాను వారిని కుట్రలు కుతంత్రాలతో దేవా ప్రపంచంలో ఉన్న ప్రజలను, నీ ప్రజలను నాశనం చేస్తున్న సాతాను యొక్క స్వభావం, చెడు స్వభావం నుంచి విడిపించమని, వారి సిద్ధాంతములను అయా విడిచి మారు మనసు పొంది రక్షించబడి నీ రక్తంలో కడగబడి నీ రాజ్యమును స్వతంత్రించుకున్న వారిగా సిద్ధపరచమని దేవా, నీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్నా తల్లి వాళ్ళని కనికరించెను మమ్ము, కన్నా తల్లి వాళ్ళని కనికరించెను మమ్ము, ఎన్నాతర మా ప్రేమ హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేతును కౌగిటిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా,
స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయము చదువుకుందాం. 3వ వచనం నుంచి. మీరింత అవివేకులైతరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగాని ఇన్ని కష్టములు అనుభవించుతరా? అది నిజముగా వ్యర్థమగును. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బల్లె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ఉన్న దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపలో 3వ అధ్యాయము గలతీ పత్రిక మరి 2వ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వినడానికి మనకు సహాయం చేసినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ రాయబడిన 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణవుదురా అనే వర్తమానాన్ని మనము విన్నాం. వ్యర్థముగాని ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా అని గలతీ సంఘాన్ని పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక ప్రారంభించినప్పుడు ఆత్మీయందు తీవ్రతయందు కనుక పరిశుద్ధాత్మీయందు దేవునిలో ఆనందించే వారుగా ప్రభు కొరకు బలంగా జీవించిన వారు దినదినము వారి యొక్క జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు వారు సన్నగిల్లిపోయి ఏమవుతున్నారు అంటే శరీరానుసారులుగా ప్రవర్తించడానికి కారకులుగా ఉన్నారనేది గత వర్తమానం మనం విన్నాం. కనుక మన జీవితంలో ఆత్మానుసారంగా మనం జీవించాలి అంటే ఏమి చేయాలి అనేది మనం గమనిస్తే ఇక్కడ 5వ వచనంలో, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. కనుక మనం ఆత్మానుసారంగా జీవించాలంటే, ఆత్మానుసారంగా బ్రతకాలంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎదుట పరిపూర్ణ మారు మనసు పొందాలి. సౌలు పౌలుగా మారాడు. రెండోది, పౌలుగా మారిన సౌలు పరిశుద్ధాత్మ అభిషేకముతో చనిపోయినంత వరకు కూడా ప్రభు కొరకే ఆత్మ అభిషేకముతో బ్రతుకుతూ వచ్చాడు. కారణం ఏంటంటే పౌలు ప్రభువుని నమ్ముకోలేదు, పౌలు ప్రభువుని వెంబడించట్లేదు. కానీ దేవుడే పౌలుని వెంబడిస్తూ వచ్చాడు, పౌలుని దర్శిస్తూ వచ్చాడు, పౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు నాకు కావాలి కనుక నీ యొక్క నిన్ను నేను నా పని కొరకే వాడుకుంటాను అని చెప్పి దేవుడే సౌలు పౌలు దగ్గరికి వెళ్ళదు. కానీ సౌలే ఉన్నప్పుడే దేవుడే పౌలు దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దేవుడిని యెహోవా దగ్గరికి వెళ్ళదు, కానీ దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడాడు. సమూయేలు దేవునితో మాట్లాడలేదు, కానీ సమూయేలు పడుకున్నప్పుడు దేవుడే వచ్చి సమూయేలు అని దేవుడు మాట్లాడాడు. కనుక బేర్షెబ అరణ్యంలో యాకోబు పడుకున్నప్పుడు దేవుడే దర్శన రూపంలో మాట్లాడి, నీ తండ్రి దేవుణ్ణి, నేను నీ తాత దేవుణ్ణి, నేను నీకు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు నీకు దేవుణ్ణి అని దేవుడే దిగొచ్చాడు.
కనుక నూతన నిబంధనలు చూసినట్టు 18వ అధ్యాయంలో అపోస్తల కార్యములో ప్రభువే వచ్చి పౌలుతో మాట్లాడు, పౌలా భయపడకు, ఈ పట్టణంలో గొప్ప జనం నా కొరకు ఉంది, నీవు ఈ పట్టణంలో ఎవడు నీవు కీడు చేయడం రాడు, నీవు ఈ పట్టణంలో ఉండి దేవుని పని, నా పని నువ్వు చేయన్నప్పుడు ఆ రీతిగా దేవుని పని కొరకు ఆ పట్టణంలో సంవత్సరము 6 నెలలు ఉన్నాడు. కనుక పరిశుద్ధ ఇక్కడ చూసిన దేవుని ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవారు ఎవరు అంటే బయట చెప్తుంది, శక్తి చేత బలము చేత దేవుని కార్యాలు జరగవు. నేను మా మందిరంలో చెప్పాను, డబ్బుంటే చర్చి కట్టొచ్చు అనుకుంటారు చాలామంది, డబ్బుంటే పెద్ద మీటింగ్లు పెట్టవచ్చు అనుకుంటారు, చర్చి కట్టొచ్చు, మీటింగ్లు పెట్టవచ్చు, ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదు. దాని భక్సింగ్ గారు కనుక మార్టిన్పూర్ అనే ప్రాంతానికి దేవుని ఆత్మ ప్రారంభం ద్వారా వెళ్ళినప్పుడు అతడు 3 దినాలు దేవుని వర్తమానం ఇచ్చాడు, ఏ ఒక్కరూ రక్షించబడలేదు. 3 రోజు రాత్రి పొలంలోకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రభు సంఘాల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. రేపు నేను వెళ్ళిపోతున్నాను, రేపు శివరదినము, ప్రభువా నీవు నన్ను ఎందుకు పంపించావు, వెళ్ళమన్నావు, వచ్చాను, ఈ యొక్క ఆత్మ కూడా రక్షించబడలేదని రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లవారు ఆయన వాక్యం చెప్పినప్పుడు ఒక వ్యక్తి దబేళ్ళని పడిపోయాడు, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు, ఏదో సీమ కొట్టింది, తేలిగట్టి కురిసిందేమో, ఏదో అయ్యిందేమో అనుకొని అతని విషయం నాకు అనవసరం అని చెప్పి ఇతను వాక్యం చెప్పుకుంటే ఒకరు పడిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి పొలం నుంచి పరిగెట్టి వచ్చి ఆకాశం నుంచి అగ్ని రాలుతుంది, నేను చూశాను, మీ మీద పడ్డము అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీరు ఆపండి, ఈ ప్రజలు ఏడుస్తూనే ఉన్నారు, ఆపండి అంటే, నేను వారు ఏడమని చెప్పలేదు, నేను ఆపను అని చెప్పి భక్సింగ్ గారు దేవుని వాక్యాన్ని ఇంకా ఆత్మపూర్ణే బోధించినప్పుడు అక్కడ అనేక మంది ఎటువంటి వారంటే వాళ్ళు చుట్టలు, బీడీలు, కనుక త్రాగుడు, మనుషులే అమ్మడము, కనుక బహుభయంకరమైన పాప కోపంలో సారా బ్రాంది వారు కాల్చి వారు తయారు చేసి అమ్మి భయంకరమైన దుష్ట గ్రామముగా ఆ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకి నిరీక్షణ లేదా అని చెప్పి రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఉదయకాల సమయంలో అనేక మంది రక్షించబడ్డారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, డబ్బుంటే ఇందుకు చెప్పాను చర్చి కట్టవచ్చు, డబ్బుంటే మీటింగ్ పెట్టవచ్చు, కానీ ఒక్క ఆత్మ రక్షించబడాలంటే ఆ మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరముగా అది ఉండాలి, ఆ మందిరంలో ప్రభు ఉండాలి అన్నట్లుగైతే కనుక శక్తి చేత బలము చేత ఏ కార్యాలు జరగవు, నా ఆత్మ ద్వారానే జరిగిస్తున్నానని ప్రభువు స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ ఆయన ఆత్మ ద్వారా అనేకమైన అద్భుతాలు చేయాలి అంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయం గమనిస్తే కనుక పేతురు యోహానులు అక్కడికి వచ్చారు. 40 సంవత్సరాలు పైబడిన ఒక వ్యక్తి అక్కడ భిక్షాని కొరకే కూర్చొని అడుక్కుంటున్నప్పుడు ఆ పేతురు అంటున్నాడు, పేతురు దేవాలయంలో 3వ వచనం, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశం పోయినప్పుడు వాడు చూచి భిక్షమాడగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతట పేతురు, వెండి బంగారము నా వద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయ పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండములను బలం పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమైన దేవాలయపు ద్వారముద భిక్షము కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. విస్మయంతో నిండి అనేక మంది ఆనందించారు. పరిశుద్ధాత్మ అంటున్నాడు, వెండి మదర్ లేదు, బంగారం లేదు, మాకు లేదు, మేము ఒక వ్యక్తిని కలిగి ఉన్నాము, ఆయనే దేవుడు, ఆయనే యేసుప్రవారు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అంటే వెంటనే ఆ పేతురు నువ్వు లేచి నిలబడంటే వాడు దిగ్గును లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు. దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించడం చూచి అనేకులు శృంగారం దేవాలయం ద్వారా భిక్షం కొరకు కూర్చుండేవాడు వీడే అని అనేకులు గుర్తెరిగి వాణిని బట్టి దేవుని మహిమపరిచింది. కనుక పేతురు అంటున్నాడు, వెండి మదం లేదు, బంగారం లేదు, డబ్బు బంగారముతో ఏదో నీ జ్ఞానంతో, నీ చదువుతో, నీ విద్యతో, లేదా నీకున్న భోగభాగ్యములతో ఏదో దేవుని గణపరుస్తున్న అనేది అది కళ.
కనుక పరిశుద్ధాత్మ దేవుని అందరూ ఆనందించటం వలన మీరు బలముందుదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడు? ఆత్మను మీకు అనుకరించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు. ధర్మశాస్త్ర క్రియల వలన ఒక వ్యక్తికి రక్షణ లేదు, మారు మనసు లేదు. వాక్యం చదువు ద్వారా, వాక్యం విండు ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొందలేడు, రక్షింపబడలేడు. ఒక వ్యక్తి వాక్యం చదువు ద్వారా, విండు ద్వారా, దాన్ని గైకొండ ద్వారా, అనుసరించడం ద్వారా, అతడు విశ్వాసముతో ప్రభువుని ప్రేమించడం ద్వారా, దేవుని వాక్యానికి లోబడి ద్వారా, దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా అతడు విశ్వాసముతో జీవించగలడు, అతడు పరిశుద్ధాత్మతో జీవించగలడు. అతని ద్వారా దేవుడు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు. కానీ ధర్మశాస్త్రం చదువు ద్వారా, వినుడు ద్వారా భూమి మీద ఎంతోమంది అనేక గ్రంథాలు చదువుతున్నారు. ఆ గ్రంథాలు వారి జీవితాలకు క్షేమము, మేలు, దీవెన లేనే లేదు. అవి వారి జీవితాలని మార్చేదానికంటే ఆ గ్రంథములో ఉన్న వాళ్ళు చేసిన పాపములు వీరి చేసేవారుగా ఉంటున్నారు. కానీ ప్రపంచ దేశంలో బైబిల్ గ్రంథాన్ని చదివిన అనేక మంది, కొన్ని వేల భాషలో ఈ బైబిల్ గ్రంథం ప్రింట్ అవుతూ ఉంది. అనేక ప్రపంచ దేశాలలో, ప్రపంచంలో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రతి వ్యక్తికి యేసే దేవుడు సువార్త ప్రకటించబడినప్పుడు అనేక వేల భాషల్లో ఉన్న ప్రజలు కూడా యేసే దేవుడిని ఎందుకు స్వీకరిస్తున్నారంటే దైవ గ్రంథము ఇది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, వినుట వలన విశ్వాసం వస్తుంది. చదువు ద్వారా అది ఏ వ్యక్తికి విశ్వాసము కలగనే కలగదు. వింటూ వాళ్ళే వినాలి, దాన్ని చదవాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని గైకొనాలి, దాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉంటుందని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని ఎట్లా నమ్మాడు కింద చెప్పాను. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళదు, కానీ దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాముతో దేవుడే వచ్చి మాట్లాడినట్లుగా మనం గమనిద్దాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించి దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నువ్వు ఆశీర్వదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రయించబడని అబ్రహాముతో అనగా. గమనించారా? కనుక దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహామును పిలిచినట్లుగా మనం లేఖన భాగములను మనం చదివాం. కనుక దేవుడు అబ్రహాముకు గమనించినట్లుగా అయితే ఇక్కడ లేఖనము అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుని మాటకు లోబడ్డాడు. తన స్వదేశాన్ని, తన తల్లిదండ్రులను, తన అక్కజెల్లెలను, తన అన్నదమ్ములను, తన కలిగిన వారందరినీ ఆ దేశాన్ని విడిచి ఆయన చూపించబోయే దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశ్రదించే వారిని ఆశ్రదిస్తాను, నేను దూషించే వారిని దూషిస్తాను, భూమి యొక్క సమస్తమైన ప్రజలను నీ మూలముగా అబ్రహామా ఆశ్రయించబడినట్లుగా చేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. నీతిగా ఒకప్పుడు అబ్రాము అంటే రక్షణ మారు మనసు లేనివాడు, ప్రభువుని ఎరగనివాడు. ఎప్పుడైతే అబ్రాము ప్రభు పిలుపు విరిగి బయటకు వచ్చాడో అబ్రహాంగా దేవుని చేత పిలువబడ్డాడు. అబ్రహాం అంటే అర్థం ఏంటంటే విశ్వాసులకి తండ్రిగా అతడు ఆశ్రయించబడుతూ వచ్చాడు. కనుక మనం ఇంకా 7వ వచనం గమనిస్తే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని. విశ్వాస సంబంధులే ఆ అబ్రహాము కుమారు. విశ్వాస సంబంధ కాలేని వారు అబ్రహాము కుమారులు అయినప్పుడు కూడా బాహ్యముగా వారు కుమారులు అయితే అవ్వచ్చు, కానీ వారు దేవుని కుమారులు కారనేది చూడండి. లేఖనం మనం గమనిస్తే రోమాపత్రికలో 9వ అధ్యాయంలో అబ్రహాముకి 2 కుమారులు ఉన్నట్లుగా మనం చదువుదాం. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము ఇక్కడ లేఖన భాగమును మనం చదివినట్లుగా అయితే చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యము. 6వ వచనం, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు,
ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమంత మాత్రము చేత అందరూ పిల్లల కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లల కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రెబెక మన తండ్రిని ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలము కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలెంక పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. ఇందుని కూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని యాశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. ఇక్కడ అబ్రహాముకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకరు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, రెండోది ఇష్మాయేలు. కనుక ఇష్మాయేలు ఎవరంటే శరీర సంబంధం. ఇష్మాయేలు శరీర సంబంధంగా అబ్రహాము కుమారుడు కానీ వాగ్దాన పుత్రుడు కాదు. ఇస్సాకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకరు యాకోబు, ఒకరు యాషావు. నేను యాకోబుని ప్రేమించుకుని యాషావుని ద్వేషించి తిని. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు? ఎందుకు అబ్రహాము కుమారుడని ఇష్మాయేలుని ద్వేషించాడు? ఎందుకు ఇస్సాకు కుమారుడని యాషావుని దేవుడు ద్వేషించాడంటే వారి క్రియలు చెడ్డవి, వారు శరీర సంబంధులు, వారు దేవుని ప్రేమించేవారు కారు గనుకనే వారు ఇరువురు శారీర సంబంధంగా వారు అబ్రహాము కుమారులు కానీ, శారీర సంబంధంగా వారు ఇస్సాకు కుమారుడు కానీ యాషావు, శారీర సంబంధంగానే అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు కానీ వాగ్దాన పుత్రులు కాదు. మొదటగా దేవుడు ఇస్సాకుని వాగ్దాన పుత్రుడికి ఇచ్చాడు. ఇస్సాకు గర్భవాసం నుంచి వచ్చిన యాకోబుని ప్రేమించాడు. దేవుడు యాకోబుని ప్రేమించి యాషావుని ద్వేషించాడు. ప్రియ సహోదరుడా, ఇక్కడ విషయం గమనిస్తాలి. మనం యాషావు వల్లే కనుక శరీర సంబంధమైన యాషావు వేటాడిన అరణ్యముకి వెళ్ళి వేటాడి తన తండ్రిని శారీరకంగా మాంసముతో అతను సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. రెండోది ఇష్మాయేలు చూసినట్లయితే తండ్రి మాటను కనుక వినలేని శరీర సంబంధంగా ఆయన జీవించినట్లుగా దేవుడే ఇష్మాయేలుని హాగర్ని పంపివేయమని దేవుడే చెప్పాడు. కానీ కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమించలేని వారుగా, వారు వాగ్దాన పుత్రులు కాదు. నేటి దినాన్ని ప్రతి సంఘములో ఇద్దరున్నారు. ఒకరు విశ్వాసులు, దేవుని మాట విన్నవారు, ఒకరు దేవుని మాట విన్నవారు. ప్రతి ఒక్క సేవకుల్లో ఇద్దరున్నారు. ఒకరు దేవుని మాట వినేవారు, ఒకరు దేవుని మాట వినలేనివారు. ప్రియ దేవుని సేవకులు అని చెప్పుకొని శరీర సంబంధమైన సేవకులుగా, శరీర సంబంధమైన విశ్వాసులుగా బాప్తిసం తీసుకుని బల్ల చేసుకుని ఆరాధన చేసి సేవ ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్నావు అనుకుని నీ జీవితంలో నువ్వు ప్రభువుకు విరోధముగా నువ్వు సేవ చేసినంతకాలము నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవి కానే కావు. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే కుమారులు ఎట్లా ఉంటారంటే పవిత్రులుగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. చూడండి, రోమపత్రికలో ఇద్దరు ఉన్నారు. దేవుని కుమారులు ఎవరు? మొదట దేవుని కుమారులు కాని వారిని చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధము, విశ్వాసకి పాలు ఎక్కడది, దేవుని ఆలయమును విగ్రహముతో ఏమి పొందిక. దేవునికి విరోధంగా జీవించేవారు అవిశ్వాసం, ప్రభువు విరోధంగా జీవించేవారు దుర్నీతి కార్యాలు చేసేవారు, ఆయనకు విరోధంగా పాపం చేసిన వారు చీకటితో ఉన్నవారు, ఆయనకు విరోధంగా దుర్మార్గంగా బ్రతికిన వారు సాతాను సంబంధ క్రియలు చేసేవారు, ఆయనకు విరోధంగా జీవించేవారు విగ్రహారాధన చేసేవారు. వీరు ప్రభువుకు విరోధం. వీరు ఎవరు అంటే ఒకటి ఇష్మాయేలు, రెండోది యాషావు. కనుక వీళ్ళు శరీర సంబంధాలుగా జీవించారు. కానీ కూరలో గరిట ఉంటుంది, గరిటికి ఉప్పు వల్ల తెలియదు. సంఘంలో ఉండొచ్చు, బైబిల్ అని చదివి ఉండొచ్చు, చూడకుండా దేవుని వాక్యం చెప్పొచ్చు. కానీ నీ హృదయంలో యేసు ప్రభు వారికి చోటు లేకపోతే నువ్వు అబ్రహాము కుమారుడు కాదు, నువ్వు యాకోబుకు నువ్వు దేవుని కుమారుడు కావు. చూడండి, రెండు దేవుని కుమారులు ఎవరు మనం చదువుదాం. దేవుని ఇక్కడ మనము జీవం గల దేవుని ఆలయం ఉన్నాం. దేవుని ఆలయం ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, దేవుని పిల్లల్లో నేను వారికి దేవుణ్ణి యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు ఆ చీకట్లో ఉన్న వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి
అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. దేవుని కుమారులుగా, జీవము గల దేవుని ఆలయముగా ఈ దేహమే దేవునికి ఆలయం. విశ్వాసులు, నిజమైన సేవకులు, నిజమైన విశ్వాసులు దేవునికి ఆలయముగా, వాళ్ళు పరిశుద్ధముగా, వాళ్ళు దేవుని ఆత్మ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. రెండోది, దేవుడు వారిలో, ప్రభు వారిలో నివసిస్తాడు. మూడోది, వారికి దేవుడు తన ప్రజలే, దేవునికి వారు తన ప్రజలుగా ఉంటారు కనుక లోకంలో నుండి వారు బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉంటారు కనుక వారికి దేవుడు తండ్రిగా ఉంటాడు. ప్రభు వారికి ఆయన కుమారుడుగా, ఆ యొక్క సేవకుడు, ఆ విశ్వాసి దేవుని కుమార్తెగా ఉంటారు. వారు ప్రత్యేకం. చూడండి, చీకటి వెలుగు ఎలాగ వేరుగా ఉంటాయో అలాగే చీకటి సంబంధమైన అవిశ్వాసులు, చీకటి సంబంధమైన ప్రభువుని ఎరగకుండా, ఒకసారి ప్రభు ఎవడో నీ నామములో సువార్త ప్రకటిస్తుందంటే ప్రభు అన్నాడు, మనకు శత్రువు కానివాడు మనవాడే అని చెప్పాడు. కనుక రెండోది ఏంటంటే, మత్తయి 7:8 ప్రభు నీ నామను బోధ చేసాం, డైలీ ఎలగొట్టాము అంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రభువా ప్రభు అని పిలిచేవారు క్రైస్తవులు, విశ్వాసులు పరలోక రాజ్యం వెళ్ళరు. కానీ పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకములో ప్రవేశించినని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ మనం 7వ వచనం గమనిస్తే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. విశ్వాసులే దేవుని కుమారులు, నిజమైన సేవకుడే దేవుని సేవకుడు. గనుక ఆయనకు విరోధంగా నామకార్థంగా ఉన్న క్రైస్తవులు, ఆయనకు విరోధంగా బాప్తిసం తీసుకొని నామకార్థ క్రైస్తవులు, ఆయనకు విరోధంగా సేవ చేసి ఆయనకు విరోధంగా సేవ చేసే వారితో ప్రభువుకి ఎటువంటి సంబంధము లేదు. చెట్టు పేరు చెప్పి పళ్ళు అమ్ముకున్నట్లుగా వారు ఆయనకు విరోధకరంగా వారు జీవించేవారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించి 8వ వచనం చూస్తే, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశ్రయింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించింది. కనుక ముందుగా అబ్రహాము దగ్గరికి దేవుడే వచ్చి ఆయన్ని పిలిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళని చెప్పి దేవుడే అబ్రహాముకు సువార్త చెప్పాడు. దేవుడే అబ్రహామును ఆ యొక్క తండ్రి ఇంటిని, తండ్రి దేశాన్ని, స్వదేశాన్ని, తన వారిని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్పాడు. అబ్రహాము ద్వారా తన ఇంటి వారికి సువార్త ప్రకటించబడ్డది. అబ్రహాము ద్వారా తాను వెళ్ళిన ప్రాంతంలో అనేక మందికి అన్యజనులకు సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. కనుక అర్థగా దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి, కనుక అబ్రహాము ద్వారా అన్యజనులు నీతిమంతులుగా చేయబడుతూ వచ్చారు. ప్రియ సహోదరుడా, నీతిమంతుడు ఎవడు? దేవుడు. చూడండి, రోమాపత్రిక మనం చూస్తే అసలు నీతిమంతుడు ఎవరని బైబిల్ అంతా మనం గమనిస్తే, ప్రజలు నీతిమంతులుగా కాకపోవడానికి కారణము చూడండి బైబిల్ ఏం చెప్తుంది. చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం, ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదుకువాడును లేడు, అందరూ త్రావు తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుకు తెరచిన సమాధి, వారు తమ నాలుకలతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషముంది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగురు, వారు కన్నులు ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రుడగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రములు లోనేని వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఎల్లనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్పు తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన అనగా పాపం ఎట్టుదో తెలియబడుచున్నది. గమనించున్నారా? కనుక ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తి నీతిమంతుడిగా చేయబడ్డాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అబ్రహాము కూడా నీతిమంతుడు కాదు. అబ్రహాముగా ప్రభువుని మాట విని, ప్రభు పిలిపిని ఎప్పుడైతే తన స్వదేశాన్ని విడిచి వచ్చాడో
అప్పుడు అబ్రహామును దేవుడు నీతిమంతుడు చేశాడు. అబ్రహాము ఎప్పుడు ప్రభువు నమ్మాడు, ప్రభువుని వెంబడించాడు, ప్రభు మాటకు లోబడ్డాడో అప్పుడు ఆయన రక్తం ద్వారా ఆయన అబ్రహాం పాత నిబంధనలో విశ్వాసంతో రక్షించబడ్డారు. కొత్త నిబంధనలో ఆయన రక్తం ద్వారా మన పాపంలో కడగబడతాయన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించారా? కానీ కింద వచ్చి చూస్తే దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశ్రయింపబడుదురు అని అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించబడదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నవారు నోవ సంతానం అంతా నాశనం అయిపోయారు. నోవ సంతానములు వచ్చిన షేము, హాము, ఆపేతు నుంచి వచ్చిన అబ్రహాము జీవితం ద్వారా మనం గమనిస్తే అబ్రహాములో నుంచి వచ్చిన ఈరోజు ప్రపంచంలో ఉన్నవారు అందరూ కూడా నోవ సంతానం నుంచి వచ్చిన అబ్రహాము ద్వారా ప్రపంచంలో అన్యజనులందరినీ కూడా ఇష్మాయేలు సంతతిని, ఈ యొక్క యాషావు సంతతిని, ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా యేసు ప్రభువారు అందరికీ ప్రభు కనుక ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇంకా మన పాట పాడు. సర్వలోకమందు ఉన్నవారు అందరి కొరకు నిన్ను నన్ను సాక్షిగా ఉంచి చేరిన వారల్లా వారిని ప్రేమించి చేర్చుకొని కౌగిలించుకునే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అబ్రహాము దేవుడు అబ్రహాముగా చేశాడు కనుక ఆయన విశ్వాసం ద్వారా ప్రభువుని వెంబడించాడు కనుక విశ్వాసానికి తండ్రి అయ్యాడు, ప్రపంచానికి తండ్రి అయ్యాడు. అబ్రహాము ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించబడ్డది. ఈ సువార్త వాక్యాన్ని విని నీవు కూడా ఈ హృదయంలో యేసు ప్రభు చోటిస్తే యేసు రక్తము ప్రతి పాపముని కడిగి అబ్రహాము నీతిమంతులు చేసిన దేవుడు, యాకోబు నీతిమంతులు చేసిన దేవుడు, ఇస్సాకు నీతిమంతులు చేసిన దేవుడు, నన్ను నీతిమంతులు చేసిన దేవుడు, నిన్ను కూడా ఆ రక్తంతో నువ్వు కడగబడితే నిన్ను కూడా నీతిమంతులు చేసి అబ్రహాం దేవుడు నిన్ను నీవు ఆశ్రయించే వారిని ఆశ్రయిస్తాను, నువ్వు శపించే వారిని నేను శపిస్తానని, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తానని దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చేవాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ప్రియ సహోదరి సోదరుడా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీవు ఉన్న చోటే అబ్రహాము దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ, నా దేవ అని నువ్వు ఆయన స్వీకరించినట్లయితే, ఆ రక్తంలో కడగబడినట్లయితే నీవు కూడా నీతిమంతులు చేయబడి నిత్యరాజ్యం మోక్షంలో ప్రవేశిస్తావు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జిమ్గల్ తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లను రక్షించు. నిజమైన దేవుని కుమారులు అబ్రహాము కుమారుడు ఇస్సాకు, యాకోబు కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, అనేక మంది నీతిమంతులు ఉన్న ఆయన రక్తములో కడగబడి నువ్వు ఏర్పరచుకున్న దేవుని సేవకులు, నువ్వు ఏర్పరచుకున్న దేవుని పరిశుద్ధులు మాత్రమే నీ రాజ్యంలో హక్కుదారులని, అబ్రహాము కుమారులైనంత మాత్రాన అందరూ అబ్రహాము కుమారులు కాదని, అయా శరీర సంబంధులుగా, అయా విశ్వాసులుగా, నామకార్థ క్రైస్తవులుగా, అయా నీకు విరోధికర సేవ చేసే సేవకులుగా, నీకు విరోధంగా బ్రతికే విశ్వాసులుగా కాకుండా నువ్వు నీ చేత పిలువబడిన విశ్వాసులుగా, నీ చేత పిలువబడిన సేవకులుగా మేము బ్రతికి నమ్మక మంచి దాసులుగా ఉన్నప్పుడే నీ రాజ్యంలో మమ్మల్ని వారసులుగా ఉంచిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సమయంలో ఎవరైతే యూట్యూబ్ పరిచర్యలో ఆయన వాక్యం వింటున్నారో, నీ ఏర్పాట్లు ఎవరున్నారో వారిని కొన్ని రక్తంతో కడిగి ఆయన విమోచించి నీతిమంతులుగా చేసి నీ రాజ్యమునకు హక్కుదారులుగా చేయమని, ఎవరైతే నీ సేవకులను చెప్పుకొని, విశ్వాసాలను చెప్పుకొని, క్రైస్తులని చెప్పుకొని సిలువేస్తున్నారో, నరకానికి పోతున్నారో అట్టి వారిలో కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని క్షమించి రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తను ప్రేమించే వారికి యెహోవా అనే యూట్యూబ్ పరిచయను ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. అందరికీ ప్రైజులా.